తిన్న వెంటనే గ్యాస్, బ్లోటింగ్, డైలీ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, టెస్ట్లు, స్కాన్స్, ఎండోస్కోపీస్ అన్ని చేయించుకున్నారు. రిజల్ట్స్ లో ఏమీ లేవు, అంత నార్మల్. కానీ ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదు. హాయ్, ఐఎమ్ ప్రతిమ, ఏ ప్రొఫెషనల్ ఆక్యుపంక్చరిస్ట్. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ రోజుల్లో ఈ డైజెషన్ ఇష్యూస్ చాలా కామన్ అయిపోయాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ కేవలం స్టమక్ వల్ల మాత్రమే కాదు, ఇది నర్వస్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి. స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్, టెన్షన్స్, వీటి వల్ల గర్ట్ కి వెళ్లే నర్వస్ సిగ్నల్స్ వీక్ అయిపోతాయి. అందుకని రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నా ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆక్యుపంక్చర్ గట్ బ్రెయిన్ కనెక్షన్ ని బ్యాలెన్స్ చేస్తుంది, డైజెస్టివ్ నర్వ్ ని యాక్టివేట్ చేస్తుంది, నేచురల్ గా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. జెంటిల్ థెరపీ టాబ్లెట్ డిపెండెన్సీ ఉండదు, బాడీని ఫోర్స్ చేయదు. కేవలం ఫుడ్ మార్చగానే సరిపోదు, సిస్టమ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. హీలింగ్ ఈజ్ పాసిబుల్ నేచురల్ గా. మీకు కూడా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకు కూడా ఎలాంటి సలహాలైనా కావాలా? అయితే నా కామెంట్లు తెలియచేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం ఆకి సిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.